కథ పేరు సుందర్పూర్ మ్యాగీ ఆంటీ. సుందర్పూర్ అనే చిన్న గ్రామంలో రాణి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి 2 పిల్లలు. తను ఎంతో కష్టపడి పొద్దున్నే లేచి త్వరగా మ్యాగీ వండుకొని మార్కెట్కి వెళ్ళేది. తను పెట్టింది కొత్తగా మ్యాగీ షాప్ అయినా కూడా తన చేసే మ్యాగీకి ఎంతోమంది అభిమానులు ఉండేవారు. సాయంత్రమైనా పొద్దునైనా ఎప్పటి కాలమైనా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా తన మ్యాగీని ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో తినేవారు. అలాగే కొద్ది రోజుల్లోనే రాణి మ్యాగీ షాప్ ఎంతో ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత ఒకరోజు ఒక పర్యాటకుడు రాణి షాప్కి వచ్చి తన మ్యాగీ తిన్నాడు. ఎంతో బాగుంది అని అందరి ముందు రాణిని పొగిడాడు. కానీ ఇదంతా నచ్చని టీ కొట్టు సుబ్బయ్య రాణి చేసే మ్యాగీ స్వచ్ఛమైంది కాదని, ఎంతో పాతబడిపోయినది వండుతుందని, అంతా ఆరోగ్యాన్ని చెడగొడుతుందని పుకార్లు లేపారు. ఆ తర్వాత అందరూ రాణి షాప్కి రావడం మానేశారు. కానీ రాణి ధైర్యంతో అందరికీ తను మ్యాగీ ఎలా చేస్తుందో అందరి ముందు చేసి చూపించి తన నిజాయితీని నిరూపించుకుంది. కొద్ది రోజుల తర్వాత రాణికి ఒక పెద్ద స్కూల్ నుండి ఒక పెద్ద ఆర్డర్ వస్తుంది. అలాగే కొద్ది రోజుల్లోనే రాణి ఎంతో ఫేమస్ అయిపోయి తను ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ క్వీన్ ఆఫ్ మ్యాగీ అని కూడా పిలిచేవారు. ఆ తర్వాత రాణి తన జీవితాన్ని ఎంతో ఆనందంగా కొనసాగించింది. ఎప్పుడూలాగే సాయంకాలం కాగానే రాణి షాప్కి ఊరంతా వచ్చి ఎంచక్కా మ్యాగీ తిని ఎంతో ఆనందంగా గడిపేవారు. చూశారు కదా మిత్రులారా, ఈరోజు మన కథలో నీతి ఏంటంటే ఎప్పటికైనా కష్టపడి శ్రమించి పని చేస్తే విజయం తప్పకుండా లభిస్తుంది. ఈరోజు కథ నచ్చిందా మరి? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.